హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఈ మధ్యకాలంలో పాస్టర్స్ తోటి టీవీ ఛానల్స్లో యూట్యూబ్ ఛానల్స్లో ఇంటర్వ్యూస్ చేయడం అనేది పరిపాటి అయిపోయింది. అందులో భాగంగానే సాంబశివరావు గారు అని మీ అందరికీ తెలుసు, సిహెచ్ సాంబశివరావు గారు. ఆయనతోటి సిగ్నేచర్ స్టూడియోస్లో మహేంద్ర గారు ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఈ ఇంటర్వ్యూ జరిగి ఆల్మోస్ట్ ఒక 20 days అవుతున్నట్టుంది. ఇన్ని రోజులు జరిగిన తర్వాత ఇంటర్వ్యూ మీద ఎవరన్నా రెస్పాండ్ అవుతారేమో పండితులు అని చెప్పేసి నేను కూడా చూశాను. అయితే మరి ఎవరు బిజీల్లో వాళ్ళు ఉండటం వల్లనో, లేకపోతే సాంబశివరావు చెప్తున్న దాన్ని ఎందుకు పట్టించుకోవాలనో ఎక్కడ కౌంటర్ అయితే కనిపించలేదు. పైగా ఒకళ్ళిద్దరు పెద్ద మనుషుల్ని, లేకపోతే మన దానిలో కొంచెం అగ్రెసివ్గా ప్రచారాలు చేస్తున్న వ్యక్తుల్ని అడిగితే కూడా వాళ్ళు, సిగ్నేచర్ స్టూడియో మహేంద్ర గారు అడిగితే కూడా మురిగే ప్రతి కుక్కకి మనం సమాధానం చెప్పాలా అని చెప్పేసి దాట వేశారట. ఎస్, మురిగే ప్రతి కుక్కకి సమాధానం చెప్పటం కోసమే మనం ఒక ఛానల్ పెట్టుకున్నాం. చాలామంది నన్ను విమర్శిస్తున్నారు, యూట్యూబర్ అని చెప్పేసి. యూట్యూబర్ అంటే యూట్యూబ్లోనే ఒక వ్యక్తి మన సనాతన ధర్మం గురించి మాట్లాడకూడని మాటలన్నీ మాట్లాడినప్పుడు, మరి అదే మాటల్ని యూట్యూబ్ వేదికగా నేను ఖండించాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా యూట్యూబ్ని దానికి వినియోగించుకుంటా. కానీ నా ప్రధాన బాధ్యత సనాతన ధర్మ పరిరక్షణే. కానీ యూట్యూబ్ ద్వారా చేస్తున్నాను కాబట్టి నన్ను కూడా ఒక సగటు యూట్యూబర్ లాగా మాట్లాడతాను అంటే అది వారి విజ్ఞతకి వదిలేస్తూ ఉన్నాను. ఇకపోతే ఈరోజు సాంబశివరావు గారు మాట్లాడిన ఇంటర్వ్యూ కనుక మనం చూస్తే దాదాపు 5-6 hours వచ్చింది. అదేం చిన్న విషయం కాదు. మరి అంత ఓపికగా కూర్చుని ఆయన ప్రశ్నించినందుకు సాంబశివరావు గారికి, లేకపోతే ఆయన దగ్గర నుంచి ఏదైతే కంటెంట్, ఆయన కరెక్ట్ అనుకుంటున్న కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేసిన మహేంద్ర గారికి, ఇద్దరికి వారు ఓపిక అభినందనలు చెప్తున్న ముందు. కాకపోతే ఇక్కడ మెచ్చుకోవాల్సింది ఏంటంటే, సాంబశివరావు గారు ఇంటర్వ్యూ మొత్తం మీద ఎక్కడా కూడా శివుడి గురించి మాట్లాడినా, విష్ణుమూర్తి గురించి మాట్లాడినా, బ్రహ్మదేవుడి గురించి మాట్లాడినా, అమ్మవారి గురించి మాట్లాడినా, తను అనుమానాస్పద రీతిలో తనకేదైతే అనుమానాలు కలిగాయో ఆ అనుమానాల్ని ప్రశ్నల్లాగే అడిగారు తప్ప ఎక్కడా కూడా కించపరుస్తున్నట్టు, అంటే ఒక స్థాయికి మించి దిగేసి తన ఛానల్లో ఏ విధంగా అయితే మాట్లాడతారో, లేకపోతే ఫోన్ చేసిన వాళ్ళతో ఏ విధంగా అయితే మాట్లాడతారో మరి అంత దారుణంగా మాట్లాడాల. కాబట్టి ఈ సందర్భంగా ఈ వీడియో ఏదైతే ఉందో, ఈ 5-6 hours వీడియో, దాని మొత్తానికి సమాధానం చెప్పడం కోసం అని చెప్పేసి నేను లీడ్ తీసుకుంటున్నా. కాకపోతే ఇంటర్వ్యూ మొత్తం ఇప్పుడు ఆయన 6 hours మాట్లాడారు కాబట్టి ఆ 6 hoursకి నేను మాట్లాడాలంటే ఒక నిమిషానికి కనీసం 2-3 నిమిషాలు సమాధానం చెప్పాలి. కాబట్టి దాదాపు మనకు 20 గంటల కంటెంట్ అయిపోతుంది. కాబట్టి ఏ పాయింట్కి ఆ పాయింట్ తీసుకుని పాయింట్ వైజ్గా ప్రతి దానికి వీడియో చేస్తా. నిజంగానే ఇప్పుడు దాకా చాలామంది సాంబశివరావు మాట్లాడుతున్న వీడియోస్ మీద ఎవరికైతే అనుమానాలు ఉన్న హిందూ సోదరులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియోస్ చూడండి. ఎవరైతే క్రైస్తవులు ఈ వీడియోస్ మీద ఎప్పటి నుంచో అన్న సాంబానతో డిబేట్ చేయి, అన్న సాంబానతో డిబేట్ చేయి, నీకు దమ్ముంటే సాంబశివరావుతో కూర్చో అంటూ తొడగొడుతున్న బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా దీని ద్వారా సమాధానం ఇస్తున్నాం. అయితే ఇక్కడ చాలామంది అడగవచ్చు, అన్న ఇదేదో నేరుగా కూర్చొని సాంబశివరావుతో డిబేటే చేయొచ్చు కదా అని చెప్పేసి. డిబేట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఏకాభిప్రాయం ఇద్దరి మధ్య ఉండాలి. అంటే గ్రంథాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనే దాని మీద ఒక ఏకాభిప్రాయానికి రావాలి. సాంబశివరావు అనే ఆయన క్రైస్తవ్యం పట్ల విపరీతమైన అభిమానము, అదేవిధంగా సనాతన ధర్మం పట్ల విపరీతమైన ద్వేషాన్ని కలిగి ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తి సనాతన ధర్మాన్ని అర్థం చేసుకోవటం కోసం పెద్దలు ఏవైతే సూచించిన మార్గాలు ఉన్నాయో, పెద్దలు ఇన్ ద సెన్స్ పురాణాలు రచించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూపించిన మార్గాన్ని తను అంగీకరించడానికి సిద్ధంగా లేడు. కాబట్టి తన ధోరణి తనది, పైగా తన మత ప్రచారం తనది, తన మత మార్పిడి ఉద్యమం తనది. కాబట్టి ఆ ధోరణిలోనే వెళ్తాడు. అలాంటి వాళ్ళతో కూర్చుని ఒప్పించే ప్రయత్నం చేయటం అంటే అది బూడిదలో పోసిన పన్నీరే. కానీ వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకి మన గ్రంథాల ఆధారంగా సమాధానం చెప్పటం అనేది మన బాధ్యత, మనకున్న బలం కూడా. అటువంటి శక్తిని వినియోగించుకుంటూ మన గ్రంథాల ఆధారంగా ఈరోజు తన ఇంటర్వ్యూలో మాట్లాడిన ప్రతి పాయింట్కి నేను కౌంటర్ ఇవ్వబోతున్నాను. ఈ రోజు నుంచి, ఇది ఫస్ట్ ఎపిసోడ్ మాత్రమే, ఈ రోజు నుంచి ప్రతిదీ మన ఛానల్లో వస్తుంది. దీనికోసం సపరేట్గా ఒక ప్లేలిస్ట్ కూడా పెడుతున్నాము సాంబశివరావు పేరుతోటే. దాన్ని చూడండి అందరూ కూడా. ఓపికగా చూడండి. మీ ఓపిక కోసం అని చెప్పేసి ముక్కలుగా పెడతా ఉన్నాను. ఎందుకంటే అందరికీ రీచ్ అవ్వాలి, ఎక్కువ మందికి రీచ్ అవ్వాలని చెప్పేసి. మరి ఇటువంటి అనుమానాలతోటి సతమతమవుతున్న ఎంతోమంది హిందువులకి ఈ వీడియోని ఎంతమంది షేర్ చేస్తారో, ఈ వీడియోని కాదు వీడియో సిరీస్ని ఎంతమంది షేర్ చేసి చూస్తారో చూద్దాం. ఎంతమంది మన హిందూ జనశక్తి ఛానల్కి సపోర్ట్ చేస్తారో సబ్స్క్రైబ్ చేసుకుని చూద్దాం. ఓకే, ఫస్ట్ పాయింట్కి వెళ్ళిపోదాం, డైరెక్ట్గా స్టార్ట్ చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్ అనాలా, ఇంకోలా కూడా అనొచ్చేమో మిమ్మల్ని. నమస్తే పాపి గారు. నమస్తే పాపి గారు అన్న. పాపి కాదా మీరు? నమస్తే పాపి గారు. నేను పాపినే. పరిచయం కొంత ఆహ్లాదకర వాతావరణంలో మొదలుపెట్టినట్టు అనిపించినా గట్టిగానే ప్లాన్ చేశారు మహేంద్ర గారు. నమస్తే పాపి గారు అని అడిగితే
సాంబశివరావు గారు కూడా ఇక్కడ నమస్తే పాపి గారు అని చెప్పేసి అన్నారు. ఎందుకన్నారో మరి ఆయన సమాధానం చెప్తారని చూద్దాం. మీరు కూడా పాపిని అని చెప్తున్నాయి, మీరు నమ్మే ఎందుకు నేనెందుకు పాపిని? మీ గ్రంథాలు చెప్తున్నాయి. ఎలా చెప్తున్నాయి చెప్పండి. చెప్తున్నాయి, మీ గ్రంథాలు రాసి ఉంది. నమస్తే గొర్రె గారు అని అంటే మీరేమంటారు? అది అమర్యాదగా అలా పెట్టాలని అవసరం లేదో అనుకుంటాను. దేవుడి పిల్లలం మేము అని అంటారు, దేవుని యొక్క గొర్రె పిల్లలం మేము అని అంటారు, కాదంటారా? అవును, ఖచ్చితంగా. కానీ ఎందుకు వస్తుంది మరి దానికి? కోపం రావాలని అవసరం లేదు, సందర్భాన్ని బట్టి ఉంటుంది. అది సందర్భాన్ని బట్టి మాట్లాడేటప్పుడు సాధు పాపి అని అన్నారు, నేను ఎందుకు? నమస్కారాలు. మీరు పాపి అంటే అవును అన్నారు. అవును, నేనే కాదు, అందరు పాపులే, ఈ లోకంలో ఉన్న వాళ్ళంతా పాపులేనని ఇక మీ గ్రంథాలు కూడా చెప్తున్నాయి, అన్ని గ్రంథాలు చెప్తున్నాయి. మీ గ్రంథాలు ఎందుకు పాపిగా చెప్తున్నాయి చెప్పండి. మా గ్రంథాలు సో ఇక్కడ చూశారు కదా, అందరూ పాపులే అంటే హిందూ గ్రంథాలు కూడా మిమ్మల్ని పాపులని చెప్తున్నాయి అని చెప్పి సాంబశివరావు గారు చెప్పారు. బహుశా దానికి రెఫరెన్స్ చెప్తారో లేదో నాకు తెలియదు, కానీ వాళ్ళ గ్రంథాల ప్రకారం ఏ విధంగా పాపులు అనేదానికి ఇప్పుడు సమాధానం చెప్తున్నారు. అది అయిన తర్వాత మనం టాపిక్లోకి వెళ్దాం. అంటే బైబిల్ ఏంటంటే ఏదోను వనంలో అవాదం చేసినటువంటి పాపాన్ని బట్టి, ఆజ్ఞాతిక్రమం అనే పాపాన్ని బట్టి మానవులందరం కూడా అక్కడి నుంచే వాళ్ళిద్దరి నుంచే వచ్చారు కాబట్టి మానవ సంతతి మొత్తం ప్రపంచంలో ఎవరైనా సరే వాళ్ళ నుండే వచ్చారు కాబట్టి అది వాళ్ళ నుంచి సంక్రమించింది. అందువల్ల మానవులందరూ కూడా పాపులేనని చెప్పేసి బైబిల్ చెప్తుంది. ఆ పాపం నుంచి మనం బయటపడటానికి, మనం విడుదల పొందటానికి యేసుక్రీస్తు తన స్వరక్తం ఇచ్చి మనల్ని విడిపించాడు పాపం. దాన్ని పొందుకోవాలి. పరిశుద్ధులంగా ఎలా మారుతాం మరి? అప్పుడు పాపులందరూ మనమంతా పాపులము అని అంటున్నారు, పరిశుద్ధులుగా ఎలా మారాలి మరి? అప్పుడు మనం మారు మనసు పొందాలి. అంటే మనం చేసినటువంటి పాపాల నిమిత్తం పశ్చాత్తాపడి వాటిని ఒప్పుకొని దేవుని దగ్గర ఇంకెప్పుడు జీవితంలో చేయకుండా నా దేవుణ్ణి క్షమాపణ అడిగి ఇంకా ఆ పాపాలు చేయకుండా ఉంటే మారు మనసు పొందితే మనం పరిశుద్ధం అవుతాం. సో ఇక్కడ హిందూ గ్రంథాల ప్రకారము ఏ విధంగా మనుషులు పాపులు అనేది ఆయన చెప్పాల, జస్ట్ పాపులని మాత్రమే చెప్పేశారు. అయితే బైబిల్ ప్రకారం పాపులు అవటానికి గల కారణం ఏంటంటే ఏదైనా వనంలో అవ్వ ఆదాములు ఏదైతే సృష్టి ఆదిలో చేసిన పాపం ఉందో ఆజ్ఞాతిక్రమణం అనేది, దాని కారణంగా పాపం వాళ్ళకు రావటమే కాకుండా వాళ్ళ నుంచి వారసులుగా అందరికీ సంక్రమిస్తుంది అన్నారు. కానీ హిందూ గ్రంథాలు ఎక్కడ అట్లా చెప్పలేదు సాంబశివరావు గారు. హిందూ గ్రంథాల ప్రకారం కనుక మీరు చూసుకున్నట్లయితే మనుషులు అమృతపుత్రులు. మానవ జన్మ అనేది అన్ని జన్మల్లోకెల్లా ఉత్కృష్టమైన జన్మ అని కూడా కొన్ని శాస్త్రాలు చెప్తా ఉన్నాయి. మరి కానీ మీరు అంటున్న దానికి, మీరు అనుకుంటున్న దానికి చాలామంది ఇప్పటిదాకా మాట్లాడిన వాళ్ళు క్రైస్తవులు కూడా, అంటే వేదాల్లో యేసు అని చెప్పేవాళ్ళు కూడా వేదం కూడా ఇదే చెప్తుంది అంటూ వేదానికి సంబంధం లేని మంత్రాన్ని ఒకటి చెప్తూ ఉంటారు. యాని కానిచ పాపాని జన్మాంతర కృతానిచ తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవ త్రాహిమాం కృపయా దేవ శరణాగత వత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ ఇక్కడ చెప్తా ఉంటారు. అయితే ఇది పట్టుకుని ఇగో చెప్తున్నారు చూసారా, మేము పాపాత్మలము, పాపము ద్వారా పుట్టిన వాళ్ళము, పాపము చేసిన వాళ్ళము అని చెప్పేసి అంటుంది కదా మీ గ్రంథాలు కూడా అంటారు. కానీ ఇక్కడ హిందూ గ్రంథాలు చెప్పేదానికి మీ బైబిల్ చెప్తున్న పాపానికి చాలా వ్యత్యాసం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందూ గ్రంథాల ప్రకారం చూసుకుంటే మీ బైబిల్ చెప్తున్నట్టు ఆజ్ఞాతిక్రమణ పాపం కాదు. మాకు వ్యాస మహర్షి స్వయంగా చెప్తున్న మాట ఏంటంటే, పురాణాల ప్రస్తావన వచ్చినప్పుడు ఈ పురాణాల యొక్క లక్ష్యం గురించి చెప్తూ శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభిః పరోపకారం పుణ్యాయ పాపాయ పరపీడనం అని చెప్పారు. అంటే పక్కవాడికి సహాయం చేయటం పుణ్యము, పక్కవాడిని పీడించుకు తినటం ఏదైతే ఉందో దాన్ని పాపము అని చెప్పేసి అంటారు. అలాంటి పాపాలకి మీరు బైబిల్లో చెప్తున్న ఆజ్ఞాతిక్రమణ అనే పాపానికి చాలా తేడా ఉంది. అయినా కూడా ఇప్పుడు హిందువులు చాలామంది గుళ్ళోకి వెళ్ళి ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చేసుకునేటప్పుడు, లేదా ఏదైనా పూజలు చేసుకునే సమయంలో ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చేసేటప్పుడు ఈ యాని కానిచ పాపాని అని ఎందుకు చెప్తారు? అందులోనే ఉంది కదా, యాని కానిచ పాపాని జన్మాంతర కృతానిచ. అంటే సనాతన ధర్మంలో ఉండే మేమందరం కూడా పునర్జన్మ నమ్మేవాళ్ళం, కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాం. కాబట్టి ఈ జన్మలో ఏం చేస్తున్నామో మనకు తెలుస్తుంది, కానీ గత జన్మల్లో ఏం జరిగిందో, భవిష్యత్ జన్మల్లో ఏం జరగబోతుందో ఎవరికి తెలియదు. అంతెందుకు, ఈ జన్మలోనే మనం చేసే కొన్ని పనులు మనకి తెలియకుండానే జరుగుతూ ఉంటాయి. మీ ప్రకారం చూసుకుంటే బైబిల్ ప్రకారం ఏ జంతువుని కోసుకు తిన్నా కూడా అది ఆహారం కిందే చూస్తారు, పెద్ద పాపం కింద చూడరు. మా ప్రకారం చూస్తే కొన్నిసార్లు మనకు తెలియకుండా మన పాదాల కింద నలిగిపోయే సూక్ష్మజీవులు ఉంటాయి చూసారా, వాటిని చంపటం కూడా మేము పాపంగానే భావిస్తాం. అయితే ఇక్కడ మళ్ళీ మీలో వెజిటేరియన్ లేరా, నాన్ వెజిటేరియన్ లేరా, ఈ డిబేట్ అంతా తీసుకెళ్ళి దీన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేయొద్దు. దీన్ని ఇక్కడ వరకే తీసుకుందాం. మా గ్రంథాల ప్రకారం పాపం అంటే పక్క వాళ్ళకి ఏదైనా సరే, అది మనుషులకే కాదు ఏ జీవికైనా సరే మన వల్ల కష్టం కలుగుతుంది అంటే అది ముమ్మాటికి పాపమే. అటువంటి పాపాలు కనుక మేము ఏదైనా ఈ జన్మలో కావచ్చు, అంతక పూర్వజన్మలో కావచ్చు, పూర్వజన్మలో కావచ్చు చేసి ఉంటే, వాటి వల్ల కనుక మాకు ఈ జన్మ కలిగి ఉండుంటే
ఈ జన్మలో చేసుకున్న ఈ పాపం నుండి మమ్మల్ని రక్షించండి, గత జన్మల్లో చేసుకున్న పాపాల నుండి, ఆ పాపాలను అనుభవించడం కోసం పొందిన జన్మ ఏదైతే ఉందో దాని నుంచి మమ్మల్ని కాపాడండి అని భగవంతుణ్ణి వేడుకుంటున్నాం. ఎందుకంటే అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అంటూ శరణాగతి చేస్తున్నాం. ఎందుకంటే పాపాన్ని తొలగించే సర్వాధికారం కానీ లేకపోతే పాప ఫలాన్ని తొలగించే సర్వాధికారం కానీ అన్నీ ఆయనకే ఉన్నాయి. కాబట్టి ఆ సర్వాధికారిని మేము వేడుకుంటూ ఉన్నాం. అలా అని చెప్పేసి మీ గ్రంథాల్లో చెప్పినట్టు, మీ దేవుడు చెప్తున్నట్టు నన్ను తలుచుకో, లేకపోతే నన్ను గనక నీ సొంత రక్షకుడిగా అంగీకరిస్తే రుణమాఫీ చేసినట్టు నీ పాపాలన్నీ మాఫీ చేసేస్తాను అని మా దేవుడు చెప్పడు. కానీ ఇక్కడ ఒక చిన్న క్లాస్ ఉంది. భగవంతుడిని నమ్మి గనక, భగవంతుడికి శరణాగతి చేసుకుని గనక మనం ఆ పాప ఫలాన్ని అనుభవించే ప్రయత్నం చేస్తే అది కాస్త స్వల్పమైన తీరులో వెళ్ళిపోతూ ఉంటుంది. ఉదాహరణకి చెప్పాలంటే 1 కేజీ రాయి బరువా 1 కేజీ దూది బరువా అని అడిగితే కేజీ రాయి అన్న కేజీ దూదన్న రెండు ఒకటే బరువు, రెండు ఒకటే వెయిట్ ఉంటాయి. కానీ ఒకే వెయిట్ ఉంది కదా అని చెప్పేసి రాయితో నెత్తి మీద కొట్టించుకున్నాం అనుకోండి, ఇంత బొక్కడిపోద్ది. అదే దూద్తో కొట్టించుకుంటే ఏమీ కాదు. ఇక్కడ కూడా అంతే. మన కర్మఫలాన్ని నుంచి ఎవ్వరూ తప్పించలేరు, మనం అనుభవించాల్సిందే. అవశ్యమను భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం నా భుక్తం క్షేతే కర్మ కల్పకోటి శతైరపి. నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా నువ్వు చేసుకున్న శుభానికి శుభ ఫలితాలు, అశుభానికి అశుభ ఫలితాలు అన్నీ కూడా నువ్వే అనుభవించాలి. కోటి కల్పాలైనా సరే దాన్ని ఎవరూ తప్పించలేరు. కానీ ఇందాక చెప్పాను చూసారా, భగవంతుడి పాదాలకి శరణాగతి చేసుకుని మళ్ళీ మేము ఎటువంటి తప్పు చేయమని పశ్చాత్తాపడి ప్రాయశ్చిత్తం చేసుకుంటే ఆ కర్మ ఫలితాన్ని అనుభవించేది దూదితో కొట్టినట్లుగా తప్పిపోతుంది. కాస్త భారం తక్కువతోటి అది పోతుంది. ఆ విధంగా జీవుడు తరించబడతాడు, తను కోరుకున్న పుణ్యలోకాలు పొందటానికి మరొక అవకాశం పొందినవాడు అవుతాడు. ఇది సనాతన ధర్మం చెప్తుంది. పైగా ఇక్కడ పరలోకము నరకము అంటూ మీ గ్రంథాల్లో కూడా ఉంది. అలాగే మా గ్రంథాల్లో కూడా స్వర్గము నరకము మోక్షము అంటూ కూడా ఉన్నాయి. మీ దానిలో మోక్షం లేదనుకున్నది వేరే విషయం, మా దానిలో ఇవి ఉన్నాయి. ఇవన్నీ పొందాలంటే కూడా ఎట్లా ఉంటుంది, మీ దానిలో ఉండేది ఒకటే జన్మ. మీ దేవుడు ఎందుకు ఇక్కడ నన్ను హిందువుగా మిమ్మల్ని క్రైస్తవుడిగా పుట్టించాడో తెలియదు. ఒకవేళ మీ దేవుడు నిజంగా ఉంటే నేను ఎప్పటికీ మీ క్రీస్తుని తెలుసుకునేలా కాకుండా ఎప్పటికీ మీ క్రీస్తుని అసహించుకునేలాగా యాక్ట్ అనుకునేలాగా ఎందుకు పుట్టించాడో నాకు తెలియదు, కానీ పుట్టించాడు. కానీ ఒకవేళ మీరు అనుకునే దేవుడే గనక ఉండి ఉంటే నన్ను ఏం చేస్తాడు, తీసుకెళ్ళి నిత్య నరకంలో పడేస్తాడు. నాకు కనీసం దిద్దుకోవటానికి ఇంకో అవకాశం కూడా ఇవ్వడు. ఎందుకంటే తీసుకెళ్ళి అగ్ని ఆరని పురుగు చావని నరకంలో పడేసి నన్ను ఏ ఇస్తా ఉంటాడని చెప్పేసి చెప్పుకుంటా ఉంటాడు. లేదు, మీలాంటి వాళ్ళని క్రైస్తవులుగా పుట్టించారు. అందులో పుట్టిన చాలామంది పాస్టర్లు ఇప్పటికే కనుక చాలా ఛానల్స్ చాలా వీడియోస్లో చెప్పినట్టు అత్యాచారాలు చేస్తారు, ఆడవాళ్ళని చేస్తారు, మగపిల్లల్ని చేస్తారు, పసిపిల్లల్ని చేస్తారు, అన్నిటిని చేస్తారు. కానీ వాళ్ళకి పరలోకంలో బెర్త్ కన్ఫర్మ్. ఎందుకంటే సావటానికి 1 నిమిషం ముందో లేకపోతే 1 గంట ముందో 1 రోజు ముందో వాళ్ళు ఖచ్చితంగా యేసుని రక్షకుడిగా అంగీకరిస్తున్నాం అని చెప్పి మళ్ళీ ఒకసారి క్లెయిమ్ చేసుకుంటారు. కాబట్టి అలాంటి వాళ్ళని తీసుకెళ్ళి ఏం చేస్తాడు, స్వర్గంలో పరలోకంలో తన పక్కనే కూర్చోబెట్టుకుంటానని చెప్తా ఉన్నాడు. కానీ హిందూ గ్రంథాల్లో మాస్టరు అలా ఏముండవు. నువ్వు చేసుకున్న మంచికి మంచి, చెడుకి చెడు ఫలితం రెండూ అనుభవించాలి. అండ్ ఇంకోటి ఏంటంటే నరకంలో వేసిన వాడికి కూడా ఆ శిక్ష అనుభవించిన తర్వాత మళ్ళీ కొంతకాలానికి మరొక జన్మ ఇచ్చి ఆ జన్మ ద్వారా వాడు తన పూర్వజన్మ కర్మ ఫలితాన్ని కొంతవరకు తగ్గించుకుంటూ, అంటే ఇక్కడ భూమి మీద అనుభవిస్తూ మళ్ళీ మంచి జీవితాన్ని మంచి జన్మని గడిపి మరొకసారి తను తిరిగి స్వర్గానికో లేదు మోక్షానికో చేరుకోవటానికి మళ్ళీ అవకాశం ఇస్తాడు. మరి నిజమైన భగవంతుడి యొక్క అపార క్షమ, అపార కృప అంటే ఇది. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలకి స్కూల్లో కూడా అరే మార్చి పోతే సెప్టెంబరు, మళ్ళీ సెప్టెంబర్ పోతే మార్చి అంటూ అవకాశాలు ఇస్తారు. ఎందుకు, వాడి జీవితం అక్కడితో ఖండం అయిపోకూడదు కాబట్టి. అంతేనా, జైల్లో చేసినోడికి కూడా చూడండి, మర్డర్ చేసినోడికి లేకపోతే ఇంకంతకంటే తీవ్రమైన నేరాలు చేసినోడికి కూడా ఒక్కోసారి యావజ్జీవిత శిక్ష ఇస్తారు. అంటే ఈ 14 ఏళ్ల శిక్షాకాలంలో వాడు ఏమన్నా మార్పు పొందుతాడేమో, బయటకు వచ్చి మళ్ళీ మనిషిలా బ్రతుకుతాడేమో. లేదు, ఈ 14 ఏళ్ల శిక్షాకాలంలో కూడా ఒక్కోసారి సత్ప్రవర్తన ద్వారా విడుదలవుతున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే ఏదో మనుషులే ఇంకో మనిషి మారటానికి ఇన్ని అవకాశాలు ఇస్తున్నప్పుడు మీ దేవుడు ఒక్కడే మాత్రం నేను మిమ్మల్ని అగ్ని ఆరని పురుగు సావని నరకంలో ఏపుతాను, లేకపోతే డీప్ ఫ్రై చేసేసి మిమ్మల్ని అందరూ ఏపుకు తింటాను అని మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్? నాకు తెలిసి భగవంతుడి లక్షణాలు ఇవి కాదు. కాబట్టి హిందూ గ్రంథాల్లో చెప్తున్న పాపము అనే దానికి మీ దానిలో చెప్తున్న పాపము అన్నదానికి సంబంధం లేదు. అండ్ మోరోవర్ హిందువులందరూ కూడా జన్మతః పాపులు కాదు. వాళ్ళందరూ పాపులైనా కాకపోయినా ఒకవేళ మేము ఏదైనా పాప ఫలితం వల్ల పుట్టి ఉంటే మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని ఉద్ధరించండి అంటూ పరమాత్మను వేడుకుంటాం. కానీ భౌతికంగా వచ్చేప్పటికీ మా భగవద్గీత ఏం చెప్తుందో తెలుసా, ఉద్ధరేత్ ఆత్మనాత్మానం నా ఆత్మానం అవసాధయేత్ ఆత్మయు హి ఆత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన అని చెప్తుంది. అంటే
నీ ఆత్మని ఉద్ధరించుకోవాలంటే అది ఎప్పటికైనా నీకే సాధ్యము. నీ ఆత్మ నీకు అన్నిటికంటే గొప్ప మిత్రుడు, నీ ఆత్మ నీకు అందరికంటే పెద్ద శత్రువు. కాబట్టి నిన్ను నువ్వు ఉద్ధరించుకుంటావా, నాశనం చేసుకుంటావా అనేది నీ మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి నువ్వు మంచిగా బ్రతుకు, నీ చుట్టూ ఉన్న వాళ్ళకి సాయపడుతూ మంచి జీవితాన్ని గడుపు, నీ వల్ల ఎవరికి కష్టం కలగకుండా బ్రతుకు. అలాగే ఈ సృష్టిలో పరమాత్మ ప్రతి అణువులో ఉన్నాడు కాబట్టి ఆ ప్రతి అణువులో ఉన్న పరమాత్మని దర్శిస్తూ ఒక ఆదర్శవంతమైన, ఒక ఆదర్శప్రాయమైన జీవితాన్ని గడుపు అంటూ పరమాత్మ చెప్తున్నాడు. కాబట్టి దయచేసి మిమ్మల్ని పాపి అన్నందుకు తిరిగి మీరు కూడా పాపే అని చెప్పి మీరు అనొద్దు. ఎందుకంటే వీఆర్ నాట్ సర్టిఫైడ్ పాపీస్. You are certified papis. You have been certified by your ancestors. You have been certified by your God. You have been certified by self-declaration. కాబట్టి మీరు పాపులు. మీరు పాపము ద్వారానే బ్రతకండి, పాపములోనే బ్రతకండి, పాపము ద్వారానే సావండి, పాపులు అనుకుంటూనే ఏడవండి, మాకే అభ్యంతరము లేదు. కానీ క్వశ్చన్ చేసిన తర్వాత మిమ్మల్ని అన్నాం కాబట్టి అఫెండ్ అయిపోయి మా వాళ్ళను కూడా మీరు పాపులే అని అనే క్రమంలో ఒక్కసారి ఆలోచించుకుని హిందూ గ్రంథాల తత్వాన్ని తెలుసుకుని హిందూ గ్రంథాల యొక్క రచయితలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రచయిత హృదయాన్ని అర్థం చేసుకుని అప్పుడు మాట్లాడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. పరలోకానికి చేరాలి అని అంటే కావాల్సిన అర్హతలు ఏంటి అని అంటే ఏం చెప్తారు బైబిల్ ప్రకారంగా? పరలోకానికి చేరాలంటే మారు మనసు పొందడం. అందుకే పదే పదే యేసుక్రీస్తు కానీ బాప్తిస్మం యోహాను కానీ ప్రవక్తలు కానీ చెప్పింది ఏంటంటే పరలోక రాజ్యం సమీపించి ఉన్నది మారు మనసు పొందండి. మనం మారు మనసు పొందితే యేసుక్రీస్తుని మన సొంత రక్షకుడిగా అంగీకరిస్తే పరలోకానికి వెళ్తాం. సో ఇంకో మాట కూడా అంటున్నారు, మారు మనసు పొందితే పరలోకానికి వెళ్ళొచ్చు అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ మారు మనసు అంటే ఏంటండి అంటే మారు మనసు కొలమానం ఏంటి? ఇప్పుడు 100 పాపాలు చేసిన వాడు ఉన్నాడు, వాడు మారాడు, మారు మనసు పొందాడు. ఈ మారు మనసు పొందిన తర్వాత మళ్ళీ ఎప్పుడో 10 ఏళ్ళకి గత్యంతరం లేని పరిస్థితుల్లో మళ్ళీ ఏదో తప్పు చేయాల్సి వచ్చింది, చేసేసాడు. ఆ తప్పు కూడా వాడి కోసం కాకుండా పక్కోడు కోసం చేయాల్సి వచ్చింది. పక్కోడి ప్రాణాన్నో లేకపోతే పక్క నుండి ఇంకో మానాన్నో కాపాడటానికి చేయాల్సి వచ్చింది. అప్పుడు ఏం చెప్తారు? సరే, అసలు మారు మనసు అనే దాని గురించి మాట్లాడే ముందు మారు మనసు అంటే ఏంటో ఒకసారి మన వాళ్ళకి చెప్తాం. మారు మనసు పొందిన తర్వాత బాప్తిజం పొందటం, లేదంటే మారు మనసు పొందటమే బాప్తిజం అని కూడా అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. సో ఇక్కడ ఒక మాట మాట్లాడుకుంటే మనుషులందరూ బాప్తిజం పొందటం పక్కన పెట్టండి. అసలు యేసుక్రీస్తు స్వయంగా యోహాను ద్వారా బాప్తిజం ఎందుకు పొందాడు అంటే యేసు మారు మనసు పొందాడా? అంతకుముందు యేసు మనసు అంతా కూడా మారు మనసు పొందటానికి ముందు మురికిగా ఉందా? అతని ఆలోచనలన్నీ కూడా పరమ నీచంగా ఉండేవా? అవన్నీ దిద్దుకోవటం కోసం మారు మనసు పొందాడా? ఒక్కసారి దీనికి మీరే సమాధానం చెప్పండి. మీరు చెప్తారా లేకపోతే మీలాగా వేరే ఇంకెవరన్నా బయటకు వచ్చి చెప్తారా? మరి ఎదురు చూస్తూ ఉంటాం. ఓకేనా? సో మిగతా కంటెంట్ చాలా ఉందండి మన పురాణాల గురించి మాట్లాడిన దానికి. అసలు పురాణం అంటే ఏంటి, పురాణాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలనే దాని గురించి తదుపరి వీడియో ఉంటుంది. దాని తర్వాత బ్రహ్మదేవుడు, శివుడు, విష్ణుమూర్తి, అమ్మవార్లు లేకపోతే వీళ్ళందరి మధ్య జరిగిన ఆ లైంగిక చర్యల యొక్క ఉద్దేశం ఏమిటి, తత్వం ఏమిటి, ఇవన్నీ కూడా మీకు స్పష్టంగా అర్థమయ్యేలాగా చెప్తాను. ఓకే, స్టే ట్యూన్ టు హిందూ జనశక్తి. జై శ్రీరామ్, భారత్ మాతకి జై. సనాతన ధర్మమే సర్వోన్నత ధర్మం.